హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. హిందూ ఆలయాల్లోనికి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనికి హిందూవేతరులను ఆయా పుణ్యక్షేత్రాల ధ్వజస్తంభం దాటి అనుమతించరాదని, హిందువులకు కూడా తమ మతం వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉంటుందని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు. అరుల్మిగు పలాని దండయుతమని స్వామి ఆలయం, దాని ఉప ఆలయాల్లోనికి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి శాంతల్ కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మదురై బెంచ్ అన్య మతస్థుల ప్రవేశంపై అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాల్లో ఆ మేరకు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరింది. ఆలయ ప్రవేశ ద్వారం, ధ్వజస్తంభం దగ్గర, మందిరంలోని ప్రముఖ ప్రదేశాల్లో హిందూయేతరులను అనుమతించరాదు అని బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరపున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషన్ పలాని ఆలయ కార్యనిర్వాహక అధికారిని చేర్చింది. తమిళనాడులోని హిందూ ఆలయాలను పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది. హిందూ మతాన్ని విశ్వసించని హిందువులు కాని వారిని అనుమతించవద్దని ప్రతివాదులకు సూచించాం. ఎవరైనా హిందూవేతరులు ఆలయంలో నిర్దిష్ట దేవతలను దర్శించుకుంటామని కోరితే దేవతపై విశ్వాసం, హిందూ మతం ఆచారాలు, సాంప్రదాయాలను అనుసరిస్తానని, ఆలయ ఆచారాలకు కూడా కట్టుబడి ఉంటానని వారి నుంచి హామీని పొందాలి. అటువంటి హామీతో హిందూవేతరులు ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించవచ్చని కోర్టు తీర్పిచ్చింది. అలాగే అటువంటి వ్యక్తులను అనుమతించినప్పుడల్లా ఆలయ రిజిస్టర్లో పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఆలయ నియమాలు, ఆచారాలు, ఆలయ అభ్యాసాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ఆలయ ప్రాంగణాన్ని నిర్వహించాలని న్యాయమూర్తి చెప్పారు. అయితే ఈ పిటిషన్ పలాని దేవాలయానికి మాత్రమే దాఖలు చేయడంతో కోర్టు ఉత్తర్వులు దానికి మాత్రమే పరిమితం కావచ్చని ప్రతివాదులు చేసిన వాదనను తోసిపుచ్చింది. కానీ లేవనెత్తిన అంశం పెద్ద సమస్య. ఇది అన్ని హిందూ దేవాలయాలకు వర్తించాలి కాబట్టి ప్రతివాదుల అభ్యర్థన తిరస్కరించాం. ఈ ఆంక్షలు వివిధ మతాల మధ్య మత సామరస్యాన్ని, సమాజంలో శాంతిని నిర్ధారిస్తాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం, HR&CE విభాగం ఆలయ నిర్వహణలో పాలు పంచుకుంటున్న వ్యక్తులందరూ అన్ని హిందూ దేవాలయాలకు ఆదేశాలను పంపించాలని స్పష్టం చేస్తున్నామని కోర్టు పేర్కొంది.